రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు వర్తిస్తాయి. అందరికీ ముఖ్యమైన మనవి, ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు. క్షయ నమస్కృత్వ జగత్పూజ్యం శారదాం విశదం ప్రభుం శ్రిత పద్మాసనం దైవ్యం త్రైంబకం శశిభూషణం. పద్మముపై కూర్చుని ఉన్నది, 3 కళ్ళతో చంద్రరేఖతో నిర్మలమైన కాంతితో శోభిల్లుచున్నది. సమస్త జగత్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతలు కూడా పూజ్యురాలైన శారదాదేవి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోక భావం. ఇది వ్రత చూడమని అను గ్రంథంలో శ్లోకము. సరస్వతీదేవిని మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. దీనిని శ్రీ పంచమని, మదన పంచమని కూడా అంటారు. సర్వ విద్యలకు ఆధారమైన వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ముఖ్యంగా విద్యార్థుల కొరకు సకల విద్యా దేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందుటకు వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. హోమాది పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి తెలియజేస్తున్నాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో కుజశుక్రులు, మకరంలో రవిబుధులు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అన్ని విధాల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మంచి వాతావరణం నెలకొంటుంది. మీ అభివృద్ధి దినదినాభివృద్ధిగా చెందుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బులు చిక్కనబడతాయని భావిస్తారు. తిరిగి అవి మీకు వస్తాయి. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు గడిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో, ప్రభుత్వ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా 4 మెట్లు ఎక్కుతారు. వ్యాపారంలో ఖర్చు పెట్టినప్పటికీ మంచి ఫలితాలు సాధిస్తారు. వైద్య రంగంలో, సినీ రంగంలో ఉన్నవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి, స్థానచలన కోసం ఎదురు చేసేవారికి కూడా అనుకూలమైన ఫలితమని చెప్పవచ్చు. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అక్షరాభ్యాసం, ఉపనయనం, అన్నప్రసనం ఇవన్నీ కూడా విధి విధానానికి కొన్ని తేదీలను నిర్ణయించుకుంటారు. విద్య కొరకు విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మంచి చదువు, ఉద్యోగం కావాలంటే మనోధైర్యం, కృషి, పట్టుదల కావాలి. మేధాదక్షిణామూర్తి ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కళ, రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. తగిన ఆదరణ లభిస్తుంది. సంఘంలో స్థాయి, పలుకుబడి పెరుగుతాయి. వాటిని కాపాడుకోవడంలో నిమగ్నమవుతారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం. కుటుంబంలో చిన్నపాటి ఒడిదొడుకులు సహజం. వాటికి భయపడి వెనకడుగు వేయకండి. ఎన్ని అవమానాలు ఎదురైనా ముందుకు సాగండి. కష్టపడే వాళ్ళకి కష్టం ఎక్కువ అయినా విజయం మనదే అవుతుంది. కుటుంబ సౌఖ్యం ముఖ్యమని భావించండి. కొంత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.
శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన పురోగతి, విఘ్ననాశనానికి, కార్యసిద్ధికి, శత్రుబాధ నివారణకు అరటినార ఒత్తులతో, తెల్ల ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త పడవలసిన సమయంగా చెప్పవచ్చు. ప్రయాణాల విషయాల్లో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, ప్రయాణాలు అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఈ వారం చేయని తప్పుకు నిందపడవలసి వస్తుంది. ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసినా ఏదో తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. విదేశీయాన ప్రయాణాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఎక్కడైనా పోటీ అనేది ఉంటుంది, దాన్ని దాటుకుని వస్తారు. మీకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాగే కష్టపడతారు కూడా. ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి ఈ జీవితం ఇంతేనా అని బాధపడతారు. మీరు బాగుంటే ఓర్వలేని వారు మీరు కష్టకాలంలో ఉంటే సంతోషిస్తారు. ఏది ఏమైనా భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఒక రోజు వస్తుందని మరవకండి. ఓర్పు, సహనం చాలా అవసరం. వ్యాపారస్తులకు లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు మిశ్రమ ఫలితాలతో నెట్టుకొస్తారు. కొత్త ప్రాజెక్టులో ఇబ్బందులు తలెత్తుతాయి. రావాల్సిన మొండి బాకీలు రాక ఇబ్బంది పెడతాయి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఫలితం శూన్యం అనే భావనకు వస్తారు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టి లాభాల కోసం పార్ట్నర్ని అడిగితే ఏమో నష్టాలు వచ్చాయి అని అంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కూడా పాపమేనా అని అనుకుంటారు. చూసే వాళ్ళకి వాడికేమిటి, బాగా వ్యాపారం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు కదా అనుకుంటారు. కానీ దాని లోటుపాట్లు పడ్డవాడి తప్ప ఎవరికీ అర్థం కాదు. కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టీవీ సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి శ్రమకు తగ్గిన పదవులు అందకపోవచ్చు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి. వారం చివరిలో కృషి ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మనవారెవరో పరాయవారెవరో చూసుకుని వెళ్ళండి, లేకపోతే మన మనుగడకే ఇబ్బంది రావచ్చు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. విందు వినోదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. శారీరక శ్రమకి తోడు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులు విపరీతమైన టెన్షన్స్ ఏర్పడుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, టెన్షన్స్తో మనం ఏమీ చేయలేము అన్న మాటను గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే కష్టే ఫలి, కష్టపడండి. ఒకసారి కాకపోతే ఇంకోసారి, ఇంకోసారి కాకపోతే ఇంకోసారి. కానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఏ రోజు ఇబ్బంది పడలేదు. కాబట్టి భక్తి శ్రద్ధలతో చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు సహకారం ఎంతో అందించవలసిన సమయంగా చెప్పవచ్చు. వారి ఆలోచనలకు తగినట్టుగా ప్రవర్తించినట్లయితే వారి భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతారు. వృషభ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గామ్మ వారికి కుంకుమార్చన చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ తెలివితేటలతో, విచక్షణతో సమస్యలను అధిగమిస్తారు. ఏ విషయంలో అయినా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని పరిస్థితికి తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది రావచ్చు. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొకటి అనడం, అలా పెరిగి గొడవకు దారి తీయవచ్చు. కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులు కాస్త ఓర్పు, సహనం వహించడం మంచిది.
మీ పని మీరు కరెక్ట్గా చేద్దామనుకున్నా అది సాగదు, ఏదో అడ్డంకులు వస్తుంది. ఈ కంపెనీలో మన పని చేయలేము, మానేద్దాం అని అనుకుంటారు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ఏ కంపెనీ అయినా సరే పాలిటిక్స్ అనేవి ఉంటాయి, అది మర్చిపోవద్దు. మీ యొక్క ప్రవర్తన నడవడికల వల్ల మిమ్మల్ని సమస్యల నుండి అధిగమించేలాగా చేస్తుంది. ఫైనాన్స్ విషయంలో ఒడిదొడుకులు గోచరిస్తున్నాయి. అప్పు ఇచ్చి విరోధం అవుతారు. శుభకార్యాల కోసం మీరు దాచిపెట్టిన డబ్బును వేరే వాళ్ళకి అత్యవసరంగా ఇవ్వడం వలన ఇప్పుడు మీకు ఇబ్బంది ఏర్పడవచ్చు. భవిష్యత్తులో చాలా క్రమశిక్షణతో ఉండాలి, జాగ్రత్త వహించాలి కూడా. డబ్బుల దగ్గర, వ్యవహారం దగ్గర బంధుత్వాలు పనికిరాదు. ఖచ్చితంగా ప్రవర్తించాలి. అది మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొంత అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ఈ పోటీ ప్రపంచంలో లాభాల కంటే ప్రచారాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసి వస్తోంది అని భావిస్తారు. రాబోయే రోజుల్లో స్థిరత్వం పొందాలంటే పోటీలో మనమున్నామని ప్రచార సాధనాలతో సాంకేతిక పరంగా నలుగురికి తెలియజేసేలా ఉండాలి. అదొక్కటే కాదు, మన వ్యాపారం నమ్మకం చాలా ముఖ్యం. బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటారు, దానికి మీ భాగస్వామిని పంపిస్తారు. అయితే అవి నామమాత్రంగానే ఫలిస్తాయి. సంతానపరంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతాన పురోగభివృద్ధి కొరకు శ్రమిస్తారు. ఏదో రకంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుంటారు. వారి ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారు. మీరు అనుకున్న గమ్యం చేరాలంటే కఠోర సాధన ఎంతైనా అవసరం. మీ సాధనే మిమ్మల్ని సాధించే దిశగా నడిపిస్తుంది. ఆర్థిక పరంగా అనుకున్నంత కాకున్నా ఈ రోజుకి ఇలా సాగిందే అని అనుకుంటారు. సమయానికి ఏదో రూపేణా ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత లేకపోవడం, శారీరక శ్రమ వలన అలసట ఇలాంటివి నిత్య జీవితానికి అవరోధాలు కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వారాంతం అంతంత మాత్రంగానే ఉంటుంది. అధైర్యపడవద్దు, ముందుంది భవిష్యత్తు అని గ్రహించండి. కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు తక్కువ అవ్వడం వంటివి ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ పెట్టుబడులు అధికమవుతాయి, రాబడి తక్కువ అవుతుంది. కొంత రుణబాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనోధైర్యం పెంచుకోవాలి. ఆశించిన ఫలితాలు త్వరగా రావు. మీ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవాలి. తద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. పనిలో ఒత్తిడి ఉన్నా జాప్యం చేయకుండా ముందుకు సాగాలి. రుణం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీ మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాయి. అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చదు, అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చదు. ఇద్దరికి నచ్చితే జాతకాలు బాగాలేదని దూరంగా వెళ్ళిపోతాయి. ఈ విపత్కర పరిస్థితిలో వివాహం ఎలా చేయాలా అని అనుకుంటారు. అయితే భగవంతుని ఆశీస్సులతో మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో వివాహ విషయాలలో 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే నక్షత్రాలు బాగానే ఉన్నాయి, సరే చేసేచ్చు అని చెప్పి అనుకుంటున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. చాలా చూస్తున్నాం కూడా. విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. పరీక్షలో మంచి మార్కులకు బాగా చదవాలి. మీ యొక్క తెలివితేటలకు పదును పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే కఠోర దీక్ష చాలా అవసరం. ప్రతిదానికి టెన్షన్ పడకండి. టెన్షన్లో చేసే పనులు మనకి మంచి ఫలితాలు సంప్రాప్తించవు. కనుక
ఏదైనా సరే చదివేటప్పుడు నిదానంగా ఆలోచించుకుని చదవండి, భవిష్యత్ బాగుంటుంది. కుటుంబంలో కానీ పనిచేసే సంస్థలో కానీ కొంత అవమానాలు, నిందారోపణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉన్నవారే తప్ప మీరేంటో తెలిసిన వారు మీ వెంటే ఉంటారు. ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది. అయిన దానికి కాని దానికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కొంచెం తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉన్నాయి. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మయూర్ నీలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్ని విధాలా మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. అధికారులతో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉద్యోగంలో కానీ పనిచేసే కార్యాలయంలో కానీ ఏదైనా అడ్డంకులు, సమస్యలు ఉన్నట్లయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు మొండిగా ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి ప్రజాదరణ లభిస్తుంది. ఆర్థిక లాభాలు సామాన్యంగా ఉన్నప్పటికీ ప్రచారం వలన ప్రజాదరణ ఎక్కువగా లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వారం ప్రథమార్థంలో కొంత స్వల్ప ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ సావకాశంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే వ్యాపారంలో కొంత మెలకువలు నేర్చుకోవాలి. తొందరపాటి నిర్ణయాలు లాభించవు. కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఏర్పడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే సమయం అని చెప్పవచ్చు. ఏదైనా కొత్త ఆలోచనలకు మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకునే సమయంగా చెప్పవచ్చు కూడా. వివాహం నిశ్చయించే ముందు 1-4 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు సాగండి. వధువుల పొంతన తప్పనిసరిగా నిశ్చితంగా పరిశీలించుకోవడం మంచిదని చెప్పదగిన సూచన. పాస్పోర్ట్ తీసుకునే వారికి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. మానసిక ధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగండి. పరీక్షలు సరిగ్గా రాయలేమేమో అన్న భావన పక్కన పెట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళండి. విజయం సిద్ధిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యం ఈ సమయంలో. గతంలో మీరు చేసిన సహాయ సహకారం వలన ప్రస్తుతం మీరు శుభఫలితాలు అందుకుంటారు. మీ యొక్క నైతిక విలువల వలన సోదర సోదరీ వర్గంతో సఖ్యత లోపించే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. రాజకీయపరమైన విషయాలలో మీ ఆలోచనలు తలక్రిందులు అవుతాయి. రాజకీయ సంకటి స్థితి ఏర్పడుతుంది. నమ్మించి మోసం చేసేవారు చుట్టూ ఉంటారు. జాగ్రత్త వహించండి. అంతా మనవారే, మనకు సహాయం చేస్తారు అనుకోవద్దు. మీ మీద నమ్మకంతోనే ముందుకు సాగండి. విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా గణపతి హోమం, అలాగే రాజకీయాల్లో ఉన్నవారు విజయపాశుపత హోమం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మహాపాశుపత హోమం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పెద్దల నమ్మకం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనిచేసే చోట కానీ కార్యాలయాలు కానీ అపకీర్తి, ఉన్నత స్థితి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పనిచేసే చోట అనవసరపు వ్యయ ప్రయాసాలు అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఈ వారం అంతంత మాత్రంగా అని చెప్పవచ్చు. శత్రువర్గం ఉన్నట్లయితే వారి నుండి విమర్శలు, అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నూతన ప్రణాళికల విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అంతర్గత విషయాలు ఇతరులతో చర్చించడం అంత మంచిది కాదు. మీ మీద బురద జల్లేవారు ఉంటారు. లేనిపోని నిందలు పడవలసి వస్తుంది. కాబట్టి వ్యాపారస్తులకు అన్నీ బాగున్నా కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యమైన వ్యవహారాలు మీరే స్వయంగా చూసుకోవడం మంచిది. గోచారరీత్యా అష్టమ గురువు వలన ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది. బాధ్యతలను
ఎవరికి అప్పగించకుండా ఉండడం చెప్పదగిన సూచన. కుటుంబపరంగా జీవిత భాగస్వామితో సఖ్యత లోపిస్తుంది. ముఖ్యంగా కుమారుతో కానీ కుటుంబ ముఖ్య సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాట పట్టింపులు పోకుండా ముందుకు సాగండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ఈ వారం ఇల్లన్నాక సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కొంత ఓర్పు సహనం వెలగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ సమస్యలు వచ్చినప్పటికీ స్నేహవర్గం సహాయ సహకారాలు అందుతాయి. వారి సలహాలు సంప్రదింపులు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు కష్టే ఫలి అన్నట్టుగా సాగాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం. వినోదయాత్రలు ఈ వారం తగ్గించుకోవాలి. ఈ రాశివారు గణపతికి పూజ చేయడం, అలాగే బుధవారం నాడు గరికిత పూజ చేయడం వల్ల మంచి సుఫలితాలు ఉంటాయి. అలాగే గకారక అష్టోత్తర స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఉన్నట్లయితే తొందరపడడం మంచిది. వాయిదాలు వేయడం మంచిది కాదు. వారం ప్రథమార్థంలో ఫలితాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. పనిచేసే చోట సామాన్యంగా యథాతథంగా గడిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తను వింటారు. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. ఈరోజు బాగున్నాం, మనం ఎలా మాట్లాడినా చెల్లుతుంది అనే భావనకు వస్తారు. ఈరోజు మీది కావచ్చు, కానీ వేరే వాళ్ళకి ఒక రోజు అంటూ వస్తుంది. కాబట్టి అందరితో కలుపుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ ఆర్థిక స్థితి విషయంలో లోటు ఉండదు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు చేయడానికి, ఉన్నత స్థితి చేరడానికి చేసే ప్రయత్నాలకు నాంది పలుకుతారు. అవి భవిష్యత్తులో మీకు బాగుంటాయి. ముఖ్యంగా మీకు భజన చేసేవారు ఉంటారు. వారి విషయంలో జాగ్రత్త ఉండాలి. అందలం ఎక్కించి దించేస్తారు. వారి పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అధికం అవ్వడం వలన కొంత ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. లోన్లు, రుణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా కూడా మంచి సానుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క గౌరవం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. సమయం లేకున్నా ఏదో విధంగా మానసిక ప్రశాంతత కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి. తద్వారా మీరు తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా సాగడానికి దోహదపడుతుంది. నూతన గృహం తీసుకోవాలని ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కలను సాకారం చేసుకోవడానికి ఆప్తులతో సంప్రదింపులు చేస్తారు. వారి ఆలోచనలు కొంతవరకు మీకు ఉపయోగపడతాయి. కానీ ఆచరణలో రావడానికి సమయాన్ని తీసుకుంటారు. విద్యార్థులు చదువు మీద స్ట్రెస్కు గురి కావద్దు. చదివే అన్నిటికీ మూలం అనుకుంటారు. చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం. దైవ దర్శనాలు చేసుకోవడం వలన గురువు అనుగ్రహం లభిస్తుంది. నిత్యం గణపతి స్తోత్రం పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. లక్ష్మీ కటాక్షం వలన భూ, ధన, కనక, వస్తు, వాహన లాభాలు కలుగుతాయి. రుణాలు వసూలు అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది. అనుకోని విధంగా ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వెలువడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వారికి శుభవార్త వింటారు.
ఆర్థికంగా అభివృద్ధి కంటే ఉద్యోగంలో కొంత హోదా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. సంతానపరంగా మంచి వార్తలు వినడం జరుగుతుంది. వారి అభివృద్ధి సంతోషాన్ని కలిగజేస్తుంది. అయితే బంధువర్గంలో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన వాటిని దృష్టిలో ఉంచుకుని మీ మీద కొంత ఈర్ష్య అసూయతో మాట్లాడేవారి వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎంత నిదానంగా ఓర్పు ఉంటే అంత మంచిది. వ్యక్తిగతంగా శుభకార్యాలు జరుపుకుంటారు. వ్యాపారస్తులు కూడా ఆర్థిక లాభాలు ఉంటాయి. సంపాదన అంతా కుటుంబం కోసం ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. అనుకోని విధంగా బహుమానాలు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా వస్తు సామాగ్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత సంపాదించినప్పటికీ ఖర్చులు అలాగే ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పని ఎక్కువ అవ్వడం వలన అలసట ఏర్పడుతుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. మంచి ఫలితాలు ఉన్నాయి. మీ కష్టానికి సన్నిహితులు కూడా ముక్కున వేలు వేసుకునే విధంగా మీ ప్రతిభని ప్రదర్శిస్తారు. రాజకీయ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కింద స్థాయి నుండి అండదండలు మొండిగా ఉన్నా కూడా మీ మీద దుష్ప్రచారం చేసేవారి వలన కొంత నష్టం వాటిల్లుతుంది. దానివలన ఇబ్బంది పడకుండా ముందు చూపుతో సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మనోధైర్యాన్ని అందించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ రాశివారు సూర్యభగవాన్ని పూజించడం వలన ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్నపాటి ఇబ్బందులతో కార్యానుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏర్పడిన మానసిక ఆందోళనలు, తగాదాలు వంటివి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. చిన్నపాటి అపవాదాలు తప్పవు. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బాగా అర్థమవుతుంది. అయితే వంచనకు గురి అయ్యామనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రయాణాల వలన ఖర్చులు అధికమవుతాయి. పోతే పోయింది డబ్బు, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది కదా అని సర్దుకుంటారు. అయితే మీ మాటల్లో కఠినత్వం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరో ఏదో అన్నారని మీ వ్యక్తిత్వం మార్చుకోవద్దని చెప్పదగిన సూచన. మీ ఓర్పుతో నేర్పుతో ఇంకోసారి ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో కొంత అసంతృప్తిగా ఉంటుంది. మీ పని మీరు అన్నట్టుగా ప్రవర్తించడం మంచిది. సాధారణంగా గడుస్తుంది ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. అయితే ఉద్యోగం కంటే వ్యాపారం బాగుంటుంది అని అనుకుంటారు, కానీ ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగమే అనుకూలం ఈ రాశి వారికి. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాల పట్ల సానుకూలత లభిస్తుంది. నూతన ప్రణాళికలు మంచి సమయం అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారస్తులు లాభసాటిగా ఉంటాయి. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మీరు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. గురుబలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో వివాహానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య నియమాలు పాటించడం చాలా అవసరం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత చదివినా ఫలితం మాత్రం శూన్యం అన్నట్టుగా ఉంటుంది. అయితే అధైర్యపడవద్దు. కాలం బాగుంది. ప్రస్తుత గ్రహగతులు బాగాలేవు, కానీ ముందు బాగుంది. సరస్వతి పూజ చేసి ముత్యపు లాకెట్ ధరించండి. వాటి వలన కొంత ఏకాగ్రత పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. ఈ రాశివారు సౌరపాశుపత రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఆదాయంలో పెద్దగా మార్పులు లేకపోవడం వలన కొంత అసహనం, చికాకు గురి అవుతారు. వ్యాపారస్తులకు కొంత ఆర్థికపరమైన నష్టం కాకపోయినా వస్తు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చంచలతమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆ నిర్ణయాలే మీ ఉన్నతికి ఆటంకాలు ఏర్పరుస్తాయి. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు కొంత ఆలస్యం అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా అన్నింట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో కొంత కష్టాలు, మనస్పర్ధలు, అలజడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విషయాలలో వాయిదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కష్టపడి చదువుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సహనం చాలా అవసరం. అన్నీ మనకే తెలుసు, వాళ్ళు చెప్పేదేమిటి అని కాకుండా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అని ఆలోచించండి. దానివలన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడవలసి వస్తుంది. ఎటువంటి విషయాలైనా సరే వాదనలకు దిగకుండా ఉంటే కాగల కార్యం గంధర్వుల తీరినట్లు మీ పనులు అదే విధంగా సజావుగా పూర్తి అవుతాయి. ఈ రాశివారు సర్పదోష నివారణ కంకణం ధరించడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ మనోవాంఛ సిద్ధిస్తుంది. అయితే ఎక్కువ కష్టపడవలసి రావచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టుగా ఉంటుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. వ్యాపార వ్యవహారాల యందు మీకు కొంత అనుమానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మకం సన్నగిల్లడం వలన లేని అపోహలు మిమ్మల్ని నమ్మిన వారిని దూరం చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. నమ్మకస్తులను కూడా వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన మీ దగ్గర నమ్మకంగా ఉన్నవారు వదులుకోవద్దు. దానివలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు లేని పని ఆతృత వలన కొంత కష్ట నష్టాలు, అలాగే పనిచేసే చోట కానీ కార్యాలయంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీలతో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా చిత్రీకరించేవారు ఉన్నారు. మాటలో లోపం లేకుండా చూసుకోండి. ఏలినాటి శని ప్రభావంతో పాటు గురుగ్రహం బలం కూడా తక్కువగా ఉండడం వలన అనుకున్న పనులు, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఒడిదొడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనేక విధాలుగా ఖర్చులు అధికమయ్యే అవకాశాలు గోచరిస్తోంది. లోన్లకు దూరంగా ఉండడం మంచిది. నూతన విద్యా అవకాశాలు ఉన్నవారు సబ్జెక్టు ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇప్పుడు సబ్జెక్టు తీసుకున్నాక పట్టుదల తగ్గకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. భవిష్యత్తు కార్యాచరణకు ఉన్నతికి ఉపయోగకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఫలితం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలా అని ప్రయత్నాలు మానకండి. ఫలితాలు నిదానంగా ఉంటాయి. మంచి సంబంధం కుదురుతుంది. మనం అనుకున్న సంబంధం కుదిరిందని సంతోషపడతారు. ఇది అందరికీ కాదు, కొంతమంది మాత్రమే. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మనోవేదనకు గురి కాకుండా ఉండడం చాలా అవసరం. అదేవిధంగా గ్యాస్ట్రిక్, నరాలకు సంబంధించిన వ్యాధులు, అలాగే చర్మ సంబంధించిన రుగ్మతలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి కావు. ఏదైనా పని చేయదలుచుకుంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. దానివలన కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ప్రజాదరణ లోపిస్తుంది. దానివలన మానసిక ప్రశాంతత ఇబ్బంది పెడుతుంది. ఏం చేసినా సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నీలం. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం శుభకార్యాలకు ప్రణాళికలు వేయడానికి అలాగే నూతన ప్రణాళికలు ఆరంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా చేసే పని యందు కొత్తదనం, మార్పులు, చేర్పులు అలాగే కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహగతులు బాగున్నప్పుడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు అందరికీ మంచి చేయాలని అనుకుంటారు, కానీ కొందరు వ్యక్తులు మీ మీద దుష్ప్రచారాలు చేస్తారు. కొన్నిసార్లు ఈ ప్రొఫెషన్లో ఎందుకు ఉన్నామా అని ఆలోచన చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొకరికి లాక్కోవాలని చూస్తారు. ఏలినాడు శని ప్రభావం చేత చేయని తప్పు కూడా నిందపడవలసి రావచ్చు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా జీవితం ఇంతేనా, ఇంకెన్నాళ్ళు కష్టపడాలి అని అనుకుంటారు. ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. ముందు మనతో బాగా మాట్లాడిన వాళ్ళు మన వెనకే తెలియకుండా గోతులు తీసేవారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. ఏదేమైనా దైవానుగ్రహం మీకు తోడు ఉంటుంది. దానివలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ధనలాభం, పని యందు అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబంలో సంతానపరంగా మంచి అభివృద్ధి, సంతోషం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారంగా కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా సరే శోభకృత నామ సంవత్సరంలో కార్యాచరణ చేయుటకు మంచి సమయం అని చెప్పడంలో సందేహం లేదు. అశ్రద్ధ చేయకండి. మంచి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. అనాలోచిత పనుల వలన మానసిక అశాంతత చోటు చేసుకోవచ్చు. దానివలన విద్య మీద ఏకాగ్రత లోపిస్తుంది. రాజకీయ పరంగా అభివృద్ధి బాగుంటుంది. మీరు చేయాలనుకున్న గమ్యానికి అడుగులు పడతాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తలు అవసరం. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఏలినాడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుగుణ భవంతు, లోక సమస్త సుగుణ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.